ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా. నేను ఏం చేస్తానంటే ఇవాళ లిమిటెడ్ ప్రొడక్ట్స్తో మనము డైలీ ఎలా రెడీ అవ్వాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే నాకు ప్రీవియస్ వీడియోస్లో నా రిలేటివ్స్ చూసినప్పుడు నాకు సజెషన్ ఇచ్చారనమాట. ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళంటే అన్ని మేకప్ ప్రొడక్ట్స్ అవన్నీ వేసుకుంటారు. ఇప్పుడు మా ఏజ్కి 50+, 60+ వాళ్ళకి లిమిటెడ్ ఐటమ్స్తో దొరికే ఐటమ్స్తో ప్రతిరోజు ఒక 5 మినిట్స్లో అయిపోయే ప్రెజెంటబుల్గా లుక్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ లుక్లో వచ్చేసరికి ఇది సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నా కానీ, లేకపోతే మీరు కొంచెం 40+, 50+, 60+ మీరు మేకప్ ఎక్కువ యూస్ చేయరు, జస్ట్ లిమిటెడ్ ప్రొడక్ట్స్తో చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇందులో నేను ఓన్లీ 6 ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఈ 6 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇంపార్టెంట్ ఐటమ్స్తోనే మినిమంగా ప్రెజెంటబుల్ లుక్ నేను చూపిస్తాను మీకు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అండి, ఇందులో అన్ని మేకప్ ప్రొడక్ట్స్ కాదు, ఇందులో కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటో నేను చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ ఏజ్ అయినా కానీ మీరు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు మీ స్కిన్ ఏదైనా కానీ మీరు పెట్టుకోవాలి. మీకు ఈజీగా ఇండియాలో దొరికేవి నేను చెప్తాను. వాజ్లిన్ దొరుకుతుంది మనకి, అండ్ పాండ్స్వి కొన్ని ఉంటాయి మనకి, ఇంకా మెయిన్ ఎక్కువ నివియా ఉంటాయి మనకి మాయిశ్చరైజర్కి, చూసి కొనుక్కోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ లోషన్ అనేది తీసుకొచ్చి ఫేస్ మీద పెట్టొద్దు. ఫేస్కి ఎప్పుడైనా కానీ మనము డిఫరెంట్ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలన్నమాట. అది ఫేస్ మాయిశ్చరైజర్ అని చెప్పి ఉంటుంది. మీరు ఏ జనరల్ స్టోర్కి వెళ్ళి అడిగినా కానీ, బ్యూటీ స్టోర్కి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు ఇస్తారు మీకు. సో అది మాత్రమే యూస్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ యూస్ చేయకపోతే ముడతలు అనేవి మీకు వచ్చేస్తాయి ఈజీగా. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ బిలో 30 వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే, మీరు ఒకవేళ ఇప్పటివరకు మీకు ఇంపార్టెన్స్ తెలియదు మాయిశ్చరైజర్ది సన్ స్క్రీన్ది అంటే, మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు రీసెర్చ్ చేయండి గూగుల్లో. నేను చెప్పడమే కాదు, అసలు నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. మనము ఏ స్కిన్ టైప్ అయినా కానీ, ఏ సీజన్ అయినా కానీ 365 డేస్ మనం స్కిన్ ఎప్పుడు మాయిశ్గానే పెట్టాలి. నేను చెప్తుంటే ఫేస్ ఒక్కటే కాదు, బాడీ మాయిశ్చరైజర్ కూడా, మీరు బాడీ లోషన్ కూడా కొనుక్కోండి, అది కూడా మీరు పెట్టుకోండి. మీరు బాత్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక 5 మినిట్స్ కొంచెం మనకి బాడీ అంతా తుడిచేసుకున్న తర్వాత ఫేస్ అయినా కానీ సేమ్ అదే మీరు లోషన్ పెట్టేసుకోండి. ఎక్కువ పెట్టుకుంటే మనకి సమ్మర్స్లో గ్రీజీగానే అవుతుంది. జస్ట్ తక్కువ కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్లో అయినా కానీ ఖచ్చితంగా మీరు స్కిన్ అనేది ఎప్పుడు డ్రైగా ఉంచకూడదు. మనకి ఏంటంటే డ్రైగా ఉంచేస్తే ముడతలు వచ్చేస్తాయి. బాడీ మీదైనా కానీ, స్కిన్ మీదైనా, ఫేస్ స్కిన్ అయినా కానీ. ఫేస్ అయితే ఇంకా చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. ఫేస్ అనేది ఎప్పుడు డ్రైగా ఉండకూడదు. మీరు ఏదైనా కాంపాక్ట్ పెట్టినా, ఏది పెట్టినా కానీ లైట్గానే పెట్టండి. ఇప్పుడు నా స్కిన్ టైప్ వచ్చేసరికి నాదేంటంటే నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. నాది ఆయిలీగా ఉండదు, అలానే డ్రైగా ఉండదు. నాకేంటంటే జస్ట్ స్వెట్ ఫోర్ హెడ్ మీద, నోస్ మీద అండ్ మౌత్ అరౌండ్ వస్తుంది. సో ఈ చీక్స్ ఇదంతా మాత్రం డ్రైగానే ఉంటుంది అనమాట. సో నాది కాంబినేషన్ స్కిన్. సో ఇప్పుడు మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరు అంత డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏదైతే మాయిశ్చరైజర్ అయినా సన్ స్క్రీన్ అయినా పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఇన్ డెప్త్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కొంచెం బ్యూటీ పార్లర్లో అలా వెళ్ళినప్పుడు మీరు అడగండి, అక్కడ ఉంటారు కదా బ్యూటీషియన్స్, వాళ్ళు చెప్తారు మీకు. ఇవన్నీ వాళ్ళకి తెలుసుంటాయి అనమాట. నేను కూడా నా కోర్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను స్కిన్ టైప్స్ గురించి. సో నాకు అలా వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్. నేను ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం బ్యూటీ కాన్షియస్. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే మనం ప్రెజెంటబుల్గా ఉండాలి, బాగుండాలి, నలుగురు మధ్యలో వెళ్తున్నప్పుడు మనకి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే నేను ఏదైనా కానీ నేను కొంచెం యూనిక్గా ఉండాలి అలానే చూసుకున్నా. కానీ చిన్నప్పటి నుంచి అయినా కానీ, వెదర్ స్టడీస్లో అయినా కానీ నేను అలానే ఉన్నాను. నేను ప్రెజెంటబుల్గా ఉండాలన్నా, రెడీ అయ్యి వెళ్ళాలన్నా కానీ, నా గురించి ఇంకొక వీడియోలో నేను చెప్తాను. నేను ఎలా ఉన్నాను, ఏం చేశాను, ఇవన్నీ చెప్తాను. నేను ఆస్ట్రేలియాకి ఎలా మూవ్ అయ్యాను, ఇవన్నీ ఇంకొక వీడియో చేస్తాను నేను. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం అనమాట మనము. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెట్టండి మీ ఫేస్ మీదకి. నేను వచ్చేసరికి ఈ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో చూపిస్తున్నాను. మీకు ఆల్టర్నేటివ్స్ కూడా నేను చెప్తాను. ఇండియాలో అయితే మీరు నివియా, ఇంకా పాండ్స్, నాకు తెలిసినవి వాజ్లిన్, ఇవి నాకు గుర్తున్నాయి ప్రెజెంట్ అయితే. సో వాటిలో ఏదన్నా తీసుకొని, ఇవి ఏ స్టోర్లో అయినా ఉంటాయి మీకు, అవి తీసుకోండి. నేను ఇక్కడ వాడే మాయిశ్చరైజర్ వచ్చేసరికి రివల్యూషన్ ప్రో మిరకిల్ క్రీమ్ అనమాట. చూడండి, ఇది వచ్చేసరికి మనకి మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉంటే ఇది కంపల్సరీ కొనుక్కోండి. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇది కొన్నాను అనమాట. ఇలా గోల్డ్ లిడ్ వస్తుంది దీని మీద. మనకి ఇదైతే క్వాంటిటీ కూడా మనకు చాలా ఉంటుంది.
ఇందులో లిడ్ ఉంది, నేను ఇందులోనే పెట్టేశాను. సో ఇదన్నమాట మనకి కన్సిస్టెన్సీ. అసలు వింటర్స్లో ఈ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే మీకు ఈవినింగ్ దాకా ఫేస్ మీద మీకు స్కిన్ అనేది డ్రై అవ్వదన్నమాట. మనకేంటంటే ఇక్కడ కొంచెం వింటర్స్ హార్ష్గా ఉంటాయి కాబట్టి కొంచెం మీరు థిక్ మాయిశ్చరైజరే పెట్టుకోవాలి ఫేస్ మీద ఎప్పుడైనా కానీ. మీరు మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా అసలు మేకప్ పక్కన పెట్టేసేయండి, ఇది స్కిన్ కేర్ స్టెప్లో ఇంక్లూడ్ అవుతుందన్నమాట. మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టుకోండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ నేను ఎంత తీసుకుంటున్నాను, మీ స్కిన్కి ఎంత అవసరమైతే అంత తీసి పెట్టుకోండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కొంచెం హీట్ చేయండి మీ చేతులతో మాయిశ్చరైజర్, ఇలా పెట్టేసుకోండి అంతే. ఇందులో కాంప్లికేటెడ్ స్టెప్స్ ఏమీ లేవు, నేను చాలా ఈజీగా చెప్తాను, ఎందుకంటే అందరూ చేసుకునేలాగే చెప్తాను. నేను దీంట్లో నేను బాత్ చేసి వచ్చాను, నేను స్కిన్ మీద ఏమీ పెట్టలేదు, ఫస్ట్ మాయిశ్చరైజర్ పెడుతున్నా. అయిపోయింది మాయిశ్చరైజర్. నెక్ మీద కంపల్సరీ అప్లై చేసుకోండి. ఫేసే కాదు, ఫేస్ మీద మీరు పెట్టే ప్రతిదీ నెక్ మీద అప్లై చేసుకోవాలి, లేకపోతే ఫేస్ మీకు బాగానే ఉండిద్ది కానీ ఫస్ట్ మనకి రింకిల్స్ వచ్చేసేది ఏదంటే మనకి నెక్ రింకిల్స్ వచ్చేసిద్ది, ఇక్కడ ఐస్ చుట్టూ ఉండే స్కిన్ రింకిల్స్ వచ్చేసిద్ది అనమాట. ఇవి రెండు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ మీరు ఐస్ దగ్గర కూడా పెట్టుకునేటప్పుడు మీకు కొంచెం నైట్ టైం నేను స్కిన్ కేర్ రొటీన్లో చూపిస్తాను, అది మీరు ఎలా పెట్టుకోవచ్చు, ఐస్ దగ్గర మసాజ్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చూపిస్తాను మీకు ఫ్యూచర్ వీడియోస్లో. సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వ్యూవర్ అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీగా. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అయిపోయిందనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు వింటర్ అయినా సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా ఎప్పుడైనా కానీ సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి సన్ ఉంటేనే పెట్టుకోవాలి లేకపోతే లేదు అనేది కాదు, సన్ ఎఫెక్ట్ అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఎందుకు మనకి స్కిన్ అనేది ర్యాషెస్లో వచ్చేసిద్ది, లేకపోతే పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే నేను చూసా మమ్మీ వాళ్ళ జనరేషన్ వల్ల పిగ్మెంటేషన్ అనేది కొంచెం మెనోపాజ్ స్టేజ్కి అలా రీచ్ అయినప్పుడు పిగ్మెంటేషన్ అనేది అప్పటి వరకు లేకపోయినా కానీ అప్పుడు వస్తుంది అనమాట, స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏంటంటే ఇంకొక అపోహ ఉంది మన ప్రీవియస్ జనరేషన్కి, ఇవన్నీ కెమికల్స్ కదా, ఇవన్నీ మన స్కిన్ మీద పెడితే అది పెట్టుకోకూడదు ఇలా అని చెప్పి వాళ్ళ బ్రెయిన్లో బాగా ఇంజెక్ట్ చేశారనమాట. నేను ఫస్ట్లో చెప్పినప్పుడు అయితే మా మమ్మీ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ నేను తర్వాత ఎడ్యుకేట్ చేశాను, ఇలా పెట్టుకుంటే ఇలా అవుతుంది అని చెప్పి చెప్పాను, అన్నీ నేను ప్రూఫ్స్తో చూపించాను. ఆ తర్వాత తనకు కూడా అలవాటు చేశాను అనమాట అన్నీ పెట్టుకోవడము. సో నేను మీకు అలానే చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీరు మా మమ్మీ జనరేషన్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా పెట్టుకోండి. ఇవి కెమికల్స్ అని చెప్పి మీరు అనుకుంటే మీరు అసలు ఏం పెట్టకపోతే అది ఇంకా ప్రాబ్లం అనమాట. ఇందులోనే కొంచెం క్లీన్ ఇంగ్రీడియంట్స్ ఉండేవి మీరు రీసెర్చ్ చేసి చూసుకోండి. లేదు మీ పిల్లలకి మీరు ఒకవేళ డాటర్స్ ఉంటే చెప్పండి, మీ సన్కైనా మీరు చెప్పండి, చూసి వెతికి పెట్టమని చెప్పి రీసెర్చ్ చేసి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం ఆన్లైన్లో చూడొచ్చు, అన్నీ మనం గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలంటే స్కిన్ టైప్ కూడా అంతే. మీరు బ్యూటీ పార్లర్కి ఐబ్రోస్ అలా చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అడగండి వాళ్ళు కంపల్సరీ మీకు చెప్తారు. మీరు అదే బయట కొనుక్కోండి అనమాట. సెకండ్ వచ్చేసరికి నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. ఇది వచ్చేసరికి నేను ఇక్కడ పర్చేస్ చేశాను, కోల్ సన్ స్క్రీన్ పెద్దదన్నమాట ఇది. సో నేను అందుకే చూపించట్లేదు, టెక్స్చర్ చూపిస్తాను మీకు. ఇది సన్ స్క్రీన్ ఎప్పుడైనా ఇలా ఉండే చూసుకోండి, కొంచెం తిక్కుగా ఉండాలి సన్ స్క్రీన్ ఎప్పుడైనా కానీ. చూస్తున్నారు కదా, ఇది సన్ స్క్రీన్ కూడా మీ ఫేస్ మీదకి ఖచ్చితంగా పెట్టుకోండి. సన్ స్క్రీన్ మీ ఫేసే కాదు మీ బాడీ మొత్తం పెట్టుకోవాలి. ఇండియాలో దొరికే సన్ స్క్రీన్ బ్రాండ్స్ నేను చెప్తాను. న్యూట్రజెనా దొరికిద్ది, తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే లోటస్ సన్ స్క్రీన్స్ దొరుకుతాయి స్టోర్లో, నేను చూశాను. పాండ్ సన్ స్క్రీన్స్ దొరుకుతాయి. నాకైతే ఈ 3 గుర్తున్నాయి అనమాట, ఇవి చెప్తున్నాను నేను. మీరు వెళ్ళి సన్ స్క్రీన్ అని చెప్పి మీరు ఏది అడిగినా కానీ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు 50 ml కానీ 100 ml కానీ కొనుక్కోండి. ఏది ఫేస్కి ఏది అప్లై చేసినా కానీ మసాజ్ మోషన్లోనే అప్లై చేయండి, పెట్టి ఇలా రుద్దేదం చేయొద్దు. ఏదైనా కానీ స్కిన్కి బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఉండే సెల్స్లో ఇలా పెట్టేసుకోండి. సన్ స్క్రీన్ అనేది థిక్గానే ఉండాలి. వాటర్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అవి సమ్మర్లో యూజ్ చేయొచ్చు అనమాట. అది నేను మాకు సమ్మర్ ఉండేటప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు మాకు వింటర్ కాబట్టి నేను కొంచెం థిక్దే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ సన్ స్క్రీన్ అనేది నేను హ్యాండ్స్కి కూడా పెట్టుకుంటాను కంపల్సరీ. మీరు ఎక్స్పోజింగ్ పార్ట్స్కి హ్యాండ్స్కి కూడా పెట్టుకోండి సన్ స్క్రీన్. అండ్ మాయిశ్చరైజర్ కూడా, మాయిశ్చరైజర్ బాడీ లోషన్ నేను ఇందాక పెట్టేశాను బాడీకి. సో ఇప్పుడు సన్ స్క్రీన్ పెడుతున్నాను అనమాట. మాకు ఇప్పుడు వింటరే కానీ నేను సన్ స్క్రీన్ పెడుతున్నాను. సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టాలి. సో అయిపోయింది సన్ స్క్రీన్. నేను ఎక్కువసేపు చెప్తున్నాను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి అనుకోవద్దు, మీకు డీటెయిల్గా నేను చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఎక్కువ డ్రాగ్ చేసి చెప్తున్నాను అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. సో అంతే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనం ఇంత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సింపుల్గా కావాలన్నారు కాబట్టి నేను ఫేస్ మీద ఇంకేమీ చెప్పట్లేదు క్రీమ్స్. డైరెక్ట్గా నేను మీ దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ పెట్టేసుకుంది నెక్స్ట్. ఇదంతా ఎందుకంటే కొంచెం గ్రీజీగా ఉంటుంది మనం ఏదైనా వర్క్స్ చేసుకోవాలంటే. నా దగ్గర ఈ పాండ్స్ డబ్బా ఉందన్నమాట, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇదే. సో ఇదే యూజ్ చేస్తున్నాను పౌడర్, టాల్కమ్ పౌడర్.
నేను ఏ కాంపాక్ట్ పెట్టట్లేదు, మీకు ఏమి నేను ఎలాబరేట్ ప్రోడక్ట్స్ చూపించట్లేదు ఇవాళ, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇంత తీసుకున్నాను నేను. ఇది వచ్చేసరికి నేను చేత్తో కాకుండా నా దగ్గర పఫ్ ఉందన్నమాట, పఫ్తో పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కానీ పౌడర్ కొంచెం పెట్టుకోవడానికి ఇలాంటి పఫ్స్ అనేవి కొనుక్కోండి, నార్మల్ టాల్కమ్ పౌడర్ అయినా కానీ, ఎందుకంటే మనకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు చేత్తో రబ్ చేసి మనం పెట్టేసుకుంటే కొంచెం ఒక చోట కొంచెం మనకి ఎక్కువ, ఒక చోట తక్కువ అలా ఉంటుంది. ఇలా యూనిఫామ్గా ఉండాలంటే ఇలాంటి పౌడర్స్ యూస్ చేయండి మీరు. సో నేను పెట్టుకుంటాను, కొంచెం దగ్గరకు వచ్చి చూసుకొని పెట్టుకుంటా. నేను కట్ చేయట్లేదు వీడియో, మీకు చూపిస్తున్నాను ఎలా ఎంతసేపు పడుతుంది ఎలా పడుతుందని. నేను ఇంకా మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి ఎంతసేపు పడుతుంది, కానీ మీరు స్టెప్ బై స్టెప్ ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మీరు ఇయర్స్కి కూడా అప్లై చేసుకోండి నేను చెప్పినట్టు. ఇయర్స్కి, నెక్కి అస్సలు మర్చిపోవద్దు అన్నమాట. అయిపోయింది కదా. సో ఇలా ఇందులో నేనేం చేయలేదు, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, టాల్కమ్ పౌడర్ పెట్టా. ఇదంతా అయిపోయింది కదా. నెక్స్ట్ నేను లిప్స్కి వచ్చేసరికి నేను లిప్ బామ్ పెడతాను. మీరు లిప్ బామ్ అనేది ఒకటి కొనుక్కోండి. నా దగ్గర మేబెలిన్ ఉంది, ఇండియాలో లాక్మీ దొరుకుతుంది, మేబెలిన్ దొరుకుతుంది, ఇంకా నివియా లిప్ బామ్స్ దొరుకుతాయి మనకి డ్రగ్ స్టోర్లో అనమాట. ఏ స్టోర్లో అయినా మీకు ఉంటాయి, ఏ బ్యూటీ స్టోర్లో అయినా, జనరల్ స్టోర్లో అయినా మీకు దొరుకుతాయి. నివియా కొంచెం ఫ్రీక్వెంట్గా దొరికిద్ది, అది తెచ్చేసుకోండి. నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు అది 175 కానీ లేకపోతే 180 సంథింగ్ 150 ఉందో నాకు గుర్తులేదు, కానీ అప్రాక్సిమేట్ అదే అనమాట. సో అదొకటి తీసుకోండి మీరు. అది తీసుకొని ఇలా ఉంటుంది, మీరు వెనక నుంచి ట్విస్ట్ చేయాలి. ఇది ఇలా మీరు ట్విస్ట్ చేస్తుంటే ప్రొడక్ట్ వచ్చింది. ఇలా లోపలికి పెట్టుకోండి, కొంచెమే బయటికి పెట్టుకోండి. ఇది లిప్కి ఒకసారి పెట్టేసుకోండి. మనకు స్కిన్నే కాదు, లిప్స్ కూడా మాయిశ్చరైజర్గా ఉండాలి, లేకపోతే లిప్స్ క్రాక్ వచ్చేస్తాయి అన్నమాట. క్రాక్ రావడం, లేకపోతే కలర్ మారిపోవడము అలా ఉంటాయి. సో లిప్ బామ్ అనేది కొనుక్కోండి. ఇది వచ్చేసరికి నేను కొంచెం టింటెడ్ లిప్ బామ్ పెట్టుకున్నాను అనమాట. మీకు కలర్ వద్దు అనుకుంటే మీకు ట్రాన్స్పరెంట్వి, వైట్ కలర్వి కూడా ఉంటుంది. నివియాలో బ్లూ కలర్ది ఉంటుంది ఒకటి, అది ట్రాన్స్పరెంట్ లిప్ బామ్, అది ట్రై చేయండి మీరు ట్రై చేయకపోతే. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసరికి ఐబ్రోస్. నేను ఎంత స్ట్రెస్ చేసినా తక్కువే ఐబ్రోస్ చేసుకోవాలి అని చెప్పడంలో. ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్ మనకి. మీరు ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఐబ్రోస్ కంపల్సరీ షేప్ చేయించుకోండి, ఫిల్ చేసుకోండి, అంతే. ఇది మాత్రం కంపల్సరీ స్టెప్. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ ఇలా బ్రష్తో చూపిస్తున్నాను. బట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు లాక్మేలో, మేబెలిన్లో మనకి ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయన్నమాట. ఐబ్రో పెన్సిల్స్ మీరు బయట స్టోర్లో, జనరల్ స్టోర్లో, ఏ స్టోర్లోనే మీకు దొరుకుతాయి. అవి వెళ్ళి మీరు ఎంత ఉంటాయి అంటే ఒక 200 నుంచి 250 ఆ రేంజ్లో ఉంటాయి ఇండియాలో. నాకు గుర్తున్న రేట్స్ చెప్తున్నాను నేను. సో అవి మేబెలిన్లో చూసాను నేను, లాక్మేలో చూసాను, మనకు అఫోర్డబుల్ కావాలంటే. ఇంకా వేరే బ్రాండ్స్ మార్స్, ఇన్సైట్ వీటిలో కూడా ఉన్నట్టున్నాయి, కొంచెం చూసి మీరు ట్రై చేయండి. అవేంటంటే మనకి పెన్సిల్ ఫామ్లో ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేదు, నేను అందుకే చూపించట్లేదు అనమాట. అవి కూడా మీరు ఏ కలర్ కొనుక్కోవాలంటే బ్రౌన్ కలరే కొనుక్కోవాలి, బ్లాక్ కొనుక్కోకూడదు. బ్లాక్ ఏంటంటే మనకి బ్లాక్ అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. చాలామంది తెలియక మెయిన్ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ కలరే కదా మనకి హెయిర్ ఉండేది, ఐబ్రోస్ ఉండేది అని చెప్పి బ్లాక్ యూజ్ చేస్తారు. బ్లాక్ అస్సలు యూజ్ చేయకూడదు. బ్లాక్ పెట్టుకుంటే ఏంటంటే చాలా డార్క్గా మనకి హార్ష్గా ఉండిద్ది. అందుకేనమాట ఒకసారి అది పెట్టుకోగానే ఏంటి ఇలా ఉంది అని అనిపించిద్ది. ఎప్పుడైనా కానీ బ్రౌన్ కలరే కొనుక్కోండి. బ్రౌన్లో కూడా మనకి లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ 2 షేడ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని బ్రాండ్స్లో ఎక్కువ షేడ్స్ కూడా ఉంటాయి. నేను అవన్నీ చెప్పట్లేదు, మీకు సింపుల్గా చెప్తున్నాను. మీకు లైట్ బ్రౌన్ వచ్చేసరికి మీరు నా స్కిన్ టోను, నాకంటే ఫెయిర్గా ఉండేవాళ్ళు లైట్ బ్రౌన్ తీసుకోండి. డార్క్ బ్రౌన్ కొంచెం డస్కీ స్కిన్ టోన్ ఉండేవాళ్ళు అది డార్క్ బ్రౌన్ షేడ్ కన్సిడర్ చేయండి అనమాట. తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా మీరు ఎలా అప్లై చేయాలంటే సేమ్ ఇది పెన్సిలే అని మీరు అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తుంది, నేను ఇదండి లైట్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత పెట్టి పెన్సిల్ లాగా చేసేయకూడదు. పెన్సిల్లా కాదు మనకి చేయాల్సింది. ఏంటంటే ఇది ఎందుకంటే ఐబ్రోస్ది మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయాలి. సో నేను మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను. ఐబ్రోస్ అనేది ఇదొకటి ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మీరు ఎక్కువసేపు పట్టిద్దని చెప్పి అనుకోవద్దు. 1 మినిట్, ఇది 1 మినిటే పడుతుంది. చూడండి నేను చూపిస్తాను. నేను అస్సలు ప్రెషర్ పెట్టట్లేదు, నేను ఇక్కడ పట్టుకున్నాను చూడండి. అది ఉన్న షేప్కి షేప్ చేసేసేయండి అంతే. మీరు ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఐబ్రో పెన్సిల్ అయినా బ్రష్ అయినా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెనక పెట్టేసిన తర్వాత మిగిలిన ప్రొడక్ట్ కానీ పెన్సిల్ అయినా కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా
ఫ్రంట్వి పెట్టుకోవాలి. ఫ్రంట్ నుంచి వెనక దాకా డార్క్గా ఉండకూడదు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి లైట్గా ఉండాలి అండ్ బ్యాక్ వచ్చేసరికి మిడిల్ నుంచి బ్యాక్ వచ్చేసరికి డార్క్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి న్యాచురల్ ఫినిష్ అనేది వస్తుంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎవ్వరికి డార్క్గా ఉండవు. సో అదొకటి టిప్ కన్సిడర్ చేయండి. నేను మధ్యలో నుంచే పెడుతున్నా చూడండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వదిలేశాను, వెనక నుంచే పెడుతున్నా. మీ ముందే అన్నీ చూపిస్తున్నాను. నేను అసలు కట్ కూడా చేయట్లేదు అనమాట వీడియో, మీకు క్లారిటీగా చూపించాలని చెప్పి. చూడండి అంతే. మీరు ఐబ్రో ఫ్రంట్ది నేను ఇంకా డిప్ చేయలేదు దాంట్లో, జస్ట్ దాంతోనే నేను లైట్గా చేశాను అంతే, అయిపోయింది. ఐబ్రోస్ అయిపోయినాయి. ఐబ్రోస్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి కాజల్ అనమాట. కాజల్ కూడా మీరు కంపల్సరీ పెట్టుకోండి మీ ఐస్కి. కాజల్ నేను లోవర్ వాటర్ లైన్ మీద చూపిస్తున్నాను ఇప్పుడైతే, సింపుల్గా మీరు పెట్టుకోవడానికి ఎవ్రీడేకి. మనకేంటంటే నేను చిన్నప్పుడు మమ్మీ వాళ్ళ జనరేషన్ ఏంటంటే చిన్నవి పాట్స్ లాంటివి కొన్ని వచ్చినాయి. అవేంటంటే మనం వేలుతో పెట్టుకొని మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి చేతితో. ఇప్పుడు అదంతా కాకుండా హంగామా మనకి ఇలాంటి పెన్సిల్స్ వచ్చేసినాయి అనమాట. ఎప్పటి నుంచో ఉన్న ఈ పెన్సిల్స్, మీకు ఒకవేళ తెలియకపోతే ఈ పెన్సిల్ కొనుక్కోండి. ఇది నేను ఏంటంటే మెబిలిన్ అనమాట కాజల్. మీకు ఇండియాలో లాక్మే కాజల్స్ దొరుకుతాయి. కొన్ని అయితే ఇవి అయినా కొంచెం షార్ప్ చేయాలి. ఇవి కాకుండా మీరు రిట్రాక్టబుల్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే మీరు ముందు నుంచి రొటేట్ చేసుకోవచ్చు. అవి కొనుక్కోండి. అవి కొనుక్కుంటే మనకి ఒకటి తీసుకుంటే మీరు పెట్టుకునే దాన్ని బట్టి మీకు ఒక 6 months to 1 year వస్తుంది అనమాట. సో అలా చూసి కొనుక్కోండి. అదైనా కానీ అది మీకు ఇలానే పెన్సిల్ ఫామ్లో ఉంటుంది, సేమ్ లోవర్ వాటర్ లైన్కి పెట్టుకోండి. అండ్ లైట్గా పెట్టుకోండి డైలీ పెట్టుకునేటప్పుడు. అంతే, లోవర్ వాటర్ లైన్ మీద పెట్టేశాను అనమాట. నేను మీకు ఐలైనర్ అవి ఏం చూపించట్లేదు, ఎందుకంటే సింపుల్గా మనకు లుక్ కావాలి కాబట్టి. ఐస్ అయిపోయినాయి. ఐబ్రోస్ చేసి ఆజల్ పెట్టేస్తేనే లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ వరకు చేసుకున్నా ఓకే, ఇది ఎవ్రీడే మీరు చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకొక స్టెప్ వెళ్ళాలనుకుంటున్నారు, లిప్స్టిక్ ట్రై చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ టైం మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఇలాంటి షేడ్ కూడా కొనుక్కోండి. ఫస్ట్ కొనుక్కునేటప్పుడు రెడ్ కొనుక్కోవద్దు, బ్రౌన్ కొనుక్కోవద్దు, పింక్ కొనుక్కోండి మీరు ఎప్పుడైనా కానీ. పింక్ షేడ్ ఏంటంటే మన లిప్స్కి కొంచెం క్లోజ్గా ఉంటుంది కాబట్టి లైట్ పింక్ కలర్ కానీ అలా కొనుక్కోండి. నేనైతే ఈ పింక్ సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి మేబెలిన్ వాళ్ళది 671 హీటెడ్ పింక్ అనమాట. ఇది వచ్చేసరికి షేడ్ ఇలా ఉంటుంది. ఇది చూసి ఇంత డార్క్గా ఉంది ఎలా పెట్టుకోవాలి అని చెప్పి మీరు ఒకవేళ కంగారు పడితే నేను మీకు ట్రిక్ కూడా చెప్తాను. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు అలవాటు ఉండదు కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు మనం పెట్టుకుంటే కూడా ఎవరైనా ఏదైనా అంటారు అని చెప్పి భయం ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫింగర్తో తీసుకోండి కొంచెం ఇలా. సో నేను ఇంత తీసుకున్నా, చూసారు కదా, ఇంతే. నేను ఇంతే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇది పెట్టేస్తున్నా లోపల, నేను ఇంత తీసుకున్నా. ఇదేంటంటే మీరు డ్యాప్ చేయండి లిప్స్ మీద ఇలా. అండ్ ఎడ్జెస్ కంపల్సరీ పెట్టుకోండి, ఎడ్జెస్ వదిలేయొద్దు. ఆల్రెడీ లిప్ బామ్ ఉంది కాబట్టి వేలు స్లైడ్ అయ్యిద్ది. సో నేను పెట్టేశాను చూడండి. లైట్గా ఉంది, ప్రెజెంటబుల్గా ఉంది, ఎక్కువ ఓవర్గా లేదు, ఏమీ పెట్టలేదు అసలు. మనం కాస్మెటిక్స్ అనేది ఏమీ పెట్టలేదు మన ఫేస్ మీద. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నేను మీకు లైన్గా చెప్తాను ఇంకొకసారి. నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నా. మీ దగ్గర ఇంకా సింపుల్ బాటిల్ స్టైల్లో ఉంటాయి కాబట్టి ఇండియాలో మాయిశ్చరైజర్ పెట్టుకోండి. తర్వాత సన్ స్క్రీన్ కూడా బాటిల్ స్టైల్లోనే ఉంటుంది, అది తీసుకొని పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత పౌడర్ ఒకటి తీసుకొని మొత్తం సెట్ చేసేసుకోండి, పౌడర్ చేసుకోండి ఫేస్ మీద. అది అయిపోయిన తర్వాత ఐబ్రో పెట్టుకోండి. ఐబ్రో కూడా పెన్సిల్ దొరుకుతుంది, సింపుల్ ఐబ్రో పెట్టుకోండి ఐబ్రో పెన్సిల్తో. తర్వాత మీరు కాజల్ పెట్టుకోండి మీ దగ్గర ఉన్న కాజల్ పెన్సిల్తో. తర్వాత మీరు లిప్ బామ్ పెట్టేసుకోండి లిప్స్కి. దీంతో కూడా స్టాప్ చేస్తానంటే స్టాప్ చేసేసేయండి. లిప్ బామ్లో ఇలా మీరు కొంచెం ఏదైనా షేడెడ్గా తీసుకుంటే ఇంకా లిప్స్టిక్ అవసరం లేదు. లేదు మీరు కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి లిప్స్టిక్ కూడా మేము ట్రై చేస్తాము, స్టార్టింగ్ కొంచెం అలవాటు చేసుకుంటాం అన్నట్టయితే లిప్స్టిక్ ఒకటి తీసుకొని సింపుల్గా డ్యాప్ చేసుకొని పెట్టుకోండి అనమాట. లైట్గా పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకునేటప్పుడు. తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కదా పెట్టుకోవడానికి, అప్పుడు డైరెక్ట్గా తీసుకొని అప్లై చేసుకోండి. డైరెక్ట్గా కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. అంతే. సో ఈ లుక్ అయితే మీరు ఇలా
రోజు మీకు ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. 5 to 6 మినిట్స్ స్టార్టింగ్. లేదు మీకు ఇంకొంచెం అలవాటు అయ్యి రోజు చేసుకుంటే ఒక 3 మినిట్స్లోనే అయిపోతుంది. ఇందులో ఏం ఎక్స్ట్రా చేయలేదు కాబట్టి చాలా ఈజీ, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే లేడీస్, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కానీ, హౌస్ వైఫ్గా ఉన్నా కానీ, మన ప్రెజెంటేషన్ అనేది మెయిన్ అనమాట. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము, ఎవరిని ఇంప్రెస్ చేయాలి అనేది పెట్టుకోవద్దు మీరు మైండ్లో. మీరు లేచి మీరు ఫ్రెష్ అయ్యి ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే మీ మైండ్, మీ బాడీ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది, లేడీస్కి. ఇది నా ఛానల్ వచ్చేసరికి ఏంటంటే ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ గురించే ఉంటుందన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా కానీ నేనేంటంటే ఉమెన్కి ఎలా చేస్తే మంచిది, ఏది చేస్తే మంచిది, నేను ఎందుకంటే మమ్మీ వాళ్ళ జనరేషన్వి నేను చూసా కాబట్టి, మన జనరేషన్ కూడా నేను చూస్తున్నాను కాబట్టి నేను వర్కింగ్ అనమాట. నేను అవి ఇవి నేను అన్నీ మిక్స్ చేసి మనకి ఎలా చేస్తే మనకి బాగుంటుంది అనేది నేను చెప్పడానికి, ఇప్పుడు నా వీడియో చూసి ఒక 10 మందికి యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఫీల్ అవుతాను కూడా. నాకు ఇలానే నాకు వచ్చినాయి అనమాట కాంప్లిమెంట్స్ అనేది. చాలా బాగున్నాయి నీ వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకున్నామని చెప్పి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పకపోయినా, ఎందుకంటే కొంతమంది షై ఉంటారు కదా, కామెంట్ సెక్షన్లో చెప్పకపోయినా నాకు ఇండివిజువల్గా మెసేజ్ చేశారు, మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో అలానే చేశారనమాట. మేము దీని గురించి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము, అది నువ్వు వీడియోలో చెప్పావు, మాకు చాలా హెల్ప్ అయింది అని. నేను చెప్పే మాటలు మీకు 1% హెల్ప్ అయినా కానీ నేను ఛానల్ పెట్టినందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండిద్ది అనమాట. ఈ ఛానల్ అనేది నేను యూట్యూబ్ నుంచి సంపాదించేయాలి, లేకపోతే నాకు టైం పాస్ అవ్వట్లేదు ఊరికే చేస్తున్నాను అనేది అయితే కాదండి. అసలు నేను ఈ ఛానల్ పెట్టింది ఎందుకంటే నేను ఉమెన్ ఎడ్యుకేట్ చేయడానికి, నాకు తెలిసినవి నేను షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే మనీ ఎర్నింగ్ ఒక్కటే నా గోల్ కాదు యూట్యూబ్ నుంచి. ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను మీకు చెప్పినట్టే. ఇక్కడ ఏంటంటే మీరు అబ్రాడ్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒకటి జాబ్ చేసుకుంటూనే ఈ ఏదన్నా యూట్యూబ్ అయినా వేరే ఏదైనా కానీ చేస్తారు. సో నేను ఏంటంటే ఇది ఓన్లీ నాది మనీ ఎర్నింగే నా గోల్ కాదనమాట. చాలామందిని ఎడ్యుకేట్ చేయాలి, అక్కడ లేనివి నేను ఇక్కడ నుంచి చెప్పాలి, మీకు తెలియనివి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. నలుగురు చూసి నా వీడియోస్ చూసి కొంచెం సక్సెస్ ఏదన్నా వాళ్ళు దేంట్లో అయినా కానీ అయ్యి ఉండొచ్చు. అది ప్రెజెంటేషనా, లేకపోతే స్టైలింగా, లేకపోతే ఇప్పుడు బయట నేను ఏదైనా ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చేస్తాను, నేను ఎకడమిక్స్ గురించి చేస్తాను, లేకపోతే జాబ్స్ గురించి చేస్తాను. ఇక్కడ అవన్నీ చూసి మీరు ఏదైనా నేర్చుకుంటే నాకు చాలా బాగుంటుంది. నేను పెట్టినందుకు నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. సో మీరు ఇంకా ఈ ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ చూస్తుంటారు. ముందు నేను అన్ని ప్రాక్టికల్ వీడియోస్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే ఇస్తాను మీకు. ఏదో బయట చూసినవి ఏదైనా వేరే వాళ్ళు చేసింది కాపీ చేసి తీసుకొచ్చి చెప్పేది అయితే ఉండదు ఈ ఛానల్లో. నేను ఎప్పుడైనా కానీ నా థాట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. చాలా మందికి అర్థం కావు ముందు నేను చెప్పినట్టు ఏదైనా కానీ. నేను బయట ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు కూడా అంటారు, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే వాళ్ళు ఒకసారి 3-4 టైమ్స్ నన్ను కలిసి నాతో మాట్లాడితే వాళ్ళకి నా విజన్ ఏంటి, నా థింకింగ్ ఏంటని తెలుస్తుంది. అలా నాకు చాలామంది అయితే నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, నన్ను చాలామంది అప్రిషియేట్ కూడా చేశారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇండియాలో కూడా అంతే, నా గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ నన్ను చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో అలానే ఈ ఛానల్ వచ్చేసరికి మనము లేడీస్ మెయిన్ ఏంటంటే లేడీస్ గురించేనమాట ఇదంతా. ఎకడమిక్స్ అయినా మనకి ఏదైనా కానీ, బ్యూటీ అయినా కానీ, మనం అన్నిట్లో ఉండాలి. మనము ఊరికే ఇంట్లో ఉండి మనము వంట చేసి పెట్టేసి పిల్లల్ని చూసుకోవడం వరకే కాదు, మనం అన్నీ చేయగలం, మనం మల్టీ టాస్కింగ్ చేయగలం అనమాట. అన్నీ చేయాలి. మన హెల్త్ అనేది మనం బాగా చూసుకోవాలి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది బాగా చూసుకోవాలి, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్కి అన్నెసరీగా అన్నీ చెప్తారనమాట, అవసరం లేని సలహాలు అందరూ ఇస్తారనమాట. అవి మీ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేసుకోకండి. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కంపల్సరీ చెయ్యండి, మీ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి సంబంధించినవన్నీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఇది ఆ వీడియో కాదు కాబట్టి ఎక్కువ డ్రాగ్ చేయట్లేదు నేను. ఇందులో జస్ట్ ఎలా రెడీ అవ్వాలి, మనకి 40+, 50+, 60+ ఇలా ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్స్ అయినా కానీ, వర్కింగ్ అయినా కానీ, సింపుల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఎలా లుక్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనము మెయిన్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఇగ్నోర్ చేస్తామండి. నాకు తెలిసి నేను చూసిన వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు చెప్పిన 40+ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నేను చూసింది చెప్తున్నాను, మరి అందరూ అలా ఉండరు కానీ నేను చూసిందే చెప్తున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీనే ఏదో క్రీమ్ ఉండిద్ది, పాండ్స్ క్రీమ్ ఏదో ఒకటి, నార్మల్ది ఫేస్ క్రీమ్ అంటారు కదా, అది పెట్టేసుకుంటారు ఫేస్కి. ఏదో బ్రైట్నింగ్ క్రీమ్ అని చెప్పి ఉంటాయన్నమాట ఇవన్నీ. అసలు మాయిశ్చర్ అనేది పెట్టరు ఫేస్ మీద, ఆ క్రీమ్ పెట్టేసుకుంటారు, పౌడర్ చేతి ఇలా అని చెప్పి రాసేసుకుంటారు, బయటకు వెళ్ళిపోతారు అనమాట. అందుకని ఇప్పుడు ఏంటంటే మనకి ఈజీగా మనకి ఫేస్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది కొన్ని ఇయర్స్కి. మీరు బయటకు వెళ్తారు, సన్ స్క్రీన్ మీకు ఇంపార్టెంట్. చాలామందికి చెప్పేవాళ్ళు ఉండరు అనమాట, చాలామందికి తెలియదు, చాలామందికి చెప్పేవాళ్ళు ఉండరు. సో ఈ ఛానల్ వచ్చేసరికి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి వీడియో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా. నా వీడియో మీరు అదెంతసేపు అయినా 10 మినిట్స్ అయినా, 15 మినిట్స్ అయినా, 5 మినిట్స్ వీడియో అయినా మీరు చూసినా కానీ ఆ వీడియోలో నుంచి మీరు ఏదో ఒక పాయింట్ అయినా నేర్చుకుంటారు, అది గ్యారంటీ ఇస్తున్నాను. నేను ఏదైనా పర్పస్ ఉంటేనే వీడియో చేస్తాను, ఏదో ఇవాళ చేయాలి, ఇవాళ
పెట్టాలి అనేది అయితే నా మైండ్ సెట్ కాదు. నేను అలా ఉండననమాట. అలా ఒకవేళ ఏదైనా సిచ్యుయేషన్ వస్తే నాకు వీడియో ఐడియాస్ లేకపోతే నేను ఆ రోజు ఆపేస్తానేమో కానీ ఏదో పెట్టడానికి అని చెప్పి అయితే నేను చేయననమాట. సో మీరెవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోస్, నా మాటలు నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మమ్మీ వాళ్ళకి కానీ, లేకపోతే మీ రిలేటివ్స్కి కానీ, లేకపోతే ఇలా ఓల్డర్ ఉమెన్ ఉంటే వాళ్ళకి ఎలా గ్రూమ్ చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో పంపించండి, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అండ్ మీరు కూడా చెప్పండి మీ మమ్మీ వాళ్ళకి, మీ అత్తయ్య వాళ్ళకి, మీ అందరికీ తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి ఎలా ఉండాలి అని చెప్పి. ఎవరైనా యంగ్స్టర్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తానన్నమాట మళ్ళీ. బాయ్.